నా అన్వేషణ. ఏదైతే నేను ప్రపంచ యాత్రికుణ్ణి అని చెప్పుకుంటూ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ మొన్నటి వరకు జరిగినటువంటి ఆ బెట్టింగ్ మాఫియా గురించి ఏదైతే ఈ నా అన్వేషణ చేసినటువంటి చర్యలు అనుకోండి, వీడియోలు అనుకోండి, సమాజానికి ఉపయోగపడేటట్టు ఉన్నదనే ఉద్దేశంతో చాలా మంది అతను చేసేటటువంటి వీడియోలను, కంటెంట్ను ప్రజలు చూడడం జరిగింది. కానీ నా అన్వేషణ అనేటటువంటి ఈ వ్యక్తి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ భారతదేశం మీద, భారతీయ సనాతన ధర్మం మీద విషం గక్కేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. పక్క దేశాలకు పోయి పక్క దేశాలను పొగుడుతూ ఉంటాడు. మన దేశంలో ఇట్లా నీట్గా లేదని, అది లేదని, ఇది లేదని మన దేశం మీద రాయడం జరుగుతూ ఉంది. కానీ ఇదంతా నా అన్వేషణ గారు మీరు ఒకటి గుర్తుంచుకోలేకపోయారు. మన దేశ జనాభా ఎంత ఉన్నది, ప్రపంచ దేశాలతో పోటీ పడేటటువంటి మన దేశ జనాభా చూడండి ఒకసారి మీరు. మన దేశ జనాభా ప్రపంచంలో 2 ప్లేసులు ఉన్నటువంటి మన దేశ జనాభాను మనం సక్రమంగా ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చుకోవడానికి కొద్దిగా సమయం పడతా ఉంటుంది. ఆ సమయంలోనే భాగంగా జరిగినటువంటి మార్పులతోటి కొద్దిగా మనము అభివృద్ధి చెందుతా ఉన్నాం. మన దేశం కూడా అభివృద్ధి ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉంది. అటువంటి మన దేశం మీద, మన హిందూ సాంప్రదాయాల మీద మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మీకు కరెక్ట్ పద్ధతి కాదు. అదేవిధంగా మీరు వేరే దేశాల్లో వండుకుంటూ ఇండియాను దూషించడం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అనడం కాదు. మీరు భారతదేశానికి రండి, అప్పుడు డిబేట్లలో కూర్చోబెడితే ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు డిబేట్లోకి వస్తారు. ఆ విధంగా చేయండి. కానీ ఏదో మీకు ఉన్నటువంటి ఆ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళ వేదిక ద్వారా మీకు నోటికి ఏదొస్తే అది పెట్టడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇంకొక విషయం, నా అన్వేషణ గారు చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, ప్రవచనకర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి గరికపాటి గారిని అసంబద్ధమైనటువంటి సంభాషణ, అసాంఘికమైనటువంటి సంభాషణతోటి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో తక్షణమే మీరు వెనుకకు తీసుకోవాలి. గరికపాటి గారికి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి. గరికపాటి నరసింహారావు గారు తెలుగు ప్రజలకు ఒక గొప్ప వ్యక్తిగా, ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వ్యక్తి. తన ప్రవచనాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గరికపాటి నరసింహారావు గారి మీద నా అన్వేషణ అనేటువంటి నువ్వు ప్రపంచ దేశాలు తిరుక్కుంటూ నీ వీడియోల్లో కూడా చూస్తా ఉన్నాం. ఏంటంటే ప్రపంచ దేశాలను చూపిస్తున్నాయనేటువంటి మీద, కానీ బహిరంగం కాకుండా ఉన్నటువంటి నీ అంశాలు కూడా గతంలో రావడం జరిగింది బహిరంగంగా కూడా. అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి వింతలను ప్రజలకు చూపిస్తున్నావు అనేటటువంటి ఒక్క విషయం మీద తప్పితే నువ్వు చేసేటటువంటి నీ వీడియోల్లో ఉన్నటువంటి వల్గర్ కంటెంట్ను కూడా, నువ్వు మాట్లాడేటటువంటి భాష ఏదైతే డబుల్ మీనింగ్ మాటలు ఉన్నాయో, ఆటగాడు, పిచ్చులు, బ్యాటింగులు అని మీరు మాట్లాడేటటువంటి ఈ మాటలు కూడా ప్రజలకు డబుల్ మీనింగ్ తోటే ఉన్నాయి. అయినప్పటికీ మీరు చేసినటువంటి పెద్ద పొరపాటు, గరికపాటి గారిని మీరు ఇన్వాల్వ్ చేసి అనరానటువంటి మాట ఖచ్చితంగా అన్నారు. కాబట్టి మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలా మీరు గరికపాటి గారికి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే ఈ ఇష్యూలో ఈ మహిళల వస్త్రాధారణ పైన కానివ్వండి, జరుగుతున్నటువంటి ఈ విషయాల్లో కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏంటంటే ఒక అమ్మాయిని చూడంగానే తల్లిలాగానో చెల్లిలాగానో కనబడాలి. ఆ విధంగా మన మనసుకు ఒక తల్లి, చెల్లి అనే భావన కలగాలంటే మొదటగా రావాల్సింది వారి యొక్క వస్త్రాధరణ. కాకపోతే ఈడేంటంటే ఫెమినిజం అనేటటువంటి ఒక వాక్యంతో కొంతమంది చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఈ ఆధునిక పోకడల వల్ల ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా కొద్దిగా వారి యొక్క వస్త్రాధారాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ మహిళ అయినా ఒక మహిళను చూడంగానే ఎదుటి వారికి ఒక తల్లియో చెల్లియో అనేటటువంటి భావన రావాల తప్పితే వేరే భావన వచ్చిందంటే ఇక అది సమాజం ఎటుపోతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. శివాజీ గారు కూడా అన్నది అదే. శివాజీ గారు వేరే విధంగా ఏదో ఆయన ఇంటెన్షన్ తోటి కూడా అనలేదు. ఆ సభా వేదిక మీద కూడా వేరే వ్యక్తులను, మహిళలను ఉద్దేశించి చర్చ వచ్చింది కాబట్టే ఆ సందర్భంలో ఈ మాటలు అన్నట్టు తప్పితే వేరే విధంగా కాదు అని తెలియజేస్తూ, ఏదైతే నా అన్వేషణ
తక్షణమే గరికపాటి గారికి, శివాజీ గారికి క్షమాపణ చెప్పాలా. అదే విధంగా హిందూ సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద కూడా నాన్వేషన్ అనేటువంటి వ్యక్తి అబద్ధపు ప్రచారాలు చేస్తా ఉన్నాడు కాబట్టి తక్షణమే క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం.